హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం భారతీయ సమాజం సంబంధించి చాప్టర్ వైజ్ బిట్స్ని అయితే చూస్తూ ఉన్నాం. సో ఈ వీడియోలో మనం కుటుంబం సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది. సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కుటుంబం చాప్టర్కి సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యంను గుర్తించండి. ఏ. ఫ్యామిలీ అనబడే ఆంగ్ల పదం ఫ్యాములస్ అనే రోమ పదం నుండి ఉద్భవించింది. బి. ఫ్యామిలీ అనబడే ఆంగ్ల పదం ఫెమిలియా అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. సి. ఫ్యామిలీ అనబడే ఆంగ్ల పదం ఫ్యాములస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. డి. ఫ్యామిలీ అనబడే ఆంగ్ల పదం ఫెమిలియా అనే రోమన్ పదం నుంచి ఉద్భవించింది. సో ఇందులో ఏబీలు సరైనవి, ఆర్ బీసీలు సరైనవి, ఏబిసిడీలు సరైనవి, లేదా బీసీడీలు మాత్రమే సరైనవి. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. సో ఏబీలు సరైనవి. సో ఫ్యామిలీ అనబడే ఆంగ్ల పదం ఫ్యాములస్ అనే రోమన్ పదం నుంచి అయితే ఉద్భవించింది ఫ్రెండ్స్. అలాగే ఫ్యామిలీ అనబడే ఆంగ్ల పదం ఫెమిలియా అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించడం జరిగింది. కాబట్టి సో ఆన్సర్ ఈస్ 1. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యాములస్ అనే పదానికి అర్థం ఏమిటి? ఏ. సేవకులు, బి. కుటుంబం, సి. బానిసలు, డి. బంధుమిత్రులు. సో ఆన్సర్ డి. బంధుమిత్రులు. సో ఫ్యాములస్ అనే పదానికి అర్థం ఏంటంటే బంధుమిత్రులు. ఓకే, సో థర్డ్ క్వశ్చన్. ఫెమిలియా అనగా ఏ. బానిసలు, బి. సేవకులు, సి. కుటుంబం, డి. పైవన్నీ. సో ఆన్సర్ డి. పైవన్నీ. సో ఫెమిలియా అనగా సో బానిసలు, సేవకులు, కుటుంబం అన్నీ కలిపి మనం ఫెమిలియా పిలువబడుతుంది. ఓకే, సో ఆన్సర్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ శాస్త్రవేత్త యొక్క నిర్వచనాన్ని కుటుంబానికి సంబంధించిన సమగ్ర నిర్వచనంగా భావిస్తారు? ఏ. ముర్డక్, బి. ఎడ్మండ్ లీచ్, సి. అరిస్టాటిల్, డి. మాకియవర్. సో ఆన్సర్ ఎడ్మండ్ లీచ్. ఎడ్మండ్ లీచ్ ప్రకారం కుటుంబం అంటే సో వివాహం ద్వారా ఏర్పడి ఉండాలి. అలాగే చట్టబద్ధమైన పితృత్వ మరియు మాతృత్వాలు ఉండాలి. అలాగే దంపతుల మధ్య లైంగికపరమైన గుప్తాధిపత్యం అనేది ఉండాలి. అలాగే దంపతుల మధ్య శ్రమ ఉండాలి. అలాగే ఒకరిపై ఒకరికి హక్కులు కలిగి ఉండాలి. అండ్ అలాగే సంతాన ప్రయోజనం కోసం సమిష్టి నిధిని ఏర్పాటు చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. కుటుంబం అనునది ప్రాథమిక సామాజిక సంస్థ, ప్రాథమిక సమూహం, ప్రాథమిక సామాజీకరణ సంస్థ, సమాజమునకు ప్రాథమిక యూనిట్. సో ఆన్సర్ సో ఇందులో ఏది కరెక్ట్ అని ఏబీలు సరైనవా, బీసీలు సరైనవా, ఏబిసిడీలు సరైనవా, బీసీడీలు మాత్రమే సరైనవా? సో ఆన్సర్ ఏబిసిడి 4 సరైనవే. సో కుటుంబం అంటే అది ఒక ప్రాథమిక సామాజిక సంస్థగా, అలాగే ప్రాథమిక సమూహంగా, అలాగే ప్రాథమిక సామాజీకరణ సంస్థగా, అలాగే సమాజానికి ప్రాథమిక యూనిట్గా గుర్తించబడుతుంది. కాబట్టి 4 రైట్ డిఫరెన్స్. సో ఆన్సర్ ఈస్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం భారతదేశంలో 5 రకాల కుటుంబాలు ఉన్నాయని తెలిపింది ఎవరు?
ఏ రీడ్, బి స్టీవెన్సన్, సి ఐసి దేశాయ్, డి ముర్దాక్. సో ఆన్సర్ డి ముర్దాక్. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అణు కుటుంబాలు అన్నవి ఏ ఆధార ప్రాథమిక కుటుంబాలు, బి స్వతంత్ర ప్రాథమిక కుటుంబాలు, సి స్వచ్ఛంద ప్రాథమిక కుటుంబాలు, డి పైవన్నీ. సో ఆన్సర్ ఏ ఆధార ప్రాథమిక కుటుంబాలు. సో ఈ ఆధార ప్రాథమిక కుటుంబాలను సో అణు కుటుంబాలని, చిన్న కుటుంబం అని, ఏక కుటుంబం అని, ప్రాథమిక కుటుంబం అని సో పిలుస్తాం. సో దంపతులు మరియు వారి వివాహం కాని సంతానం ఉండే కుటుంబమే సో అణు కుటుంబం. సో ఈ కుటుంబంలో భార్య మరియు భర్తలకు వైవాహిక కుటుంబం, దంపతి కుటుంబం, అలాగే సంతానానికి ఇదే కుటుంబం జన్మ ప్రాప్త కుటుంబం అవుతుంది. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆధార ప్రాథమిక కుటుంబం ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాల కాసాలను క్రింది వానిలో దీనికి ఉదాహరణగా పరిగణించవచ్చు. ఏ బహుభారత్య కుటుంబం, బి మాతృస్వామ్య కుటుంబం, సి పత్ని స్థానిక కుటుంబం, డి పైవన్నీ. సో ఆన్సర్ డి పైవన్నీ. సో హిమాలయాల్లో ఉండే కాసాలని సో వాళ్ళకి సో మాతృస్వామ్య కుటుంబం ఉంటుంది, సో బహుభార్యత్వ కుటుంబం ఉంటుంది, అలాగే పత్ని స్థానిక కుటుంబం అనేది ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్, వివాహం అనంతరం భర్త మేనమామ ఇంటికి పోయి నివాసం ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు? ఏ పతి స్థానిక కుటుంబం, బి పత్ని స్థానిక కుటుంబం, సి మాతుల స్థానిక కుటుంబం, డి ద్వంద్వ స్థానిక కుటుంబం. సో ఆన్సర్ ఈస్ సి మాతుల స్థానిక కుటుంబం. సో భర్త యొక్క మేనమామ ఇంటి వద్ద నూతన కుటుంబం ఏర్పాటు చేసుకోవడాన్ని మనకి సో మాతుల స్థానిక కుటుంబం అంటారు. సో ఉదాహరణ సో హైదాలలో ఎక్కువగా మాతుల స్థానిక కుటుంబం ఉంటుంది. ఓకే, సో పతి స్థానిక కుటుంబం అంటే పెళ్లి కొడుకు ఇంటి దగ్గర నివాసం ఉండే కుటుంబాలని పతి స్థానిక కుటుంబం అంటారు. సో ఇది భారతదేశంలో అధిక కుటుంబాలు ఇలానే ఉంటాయి. సో పత్ని స్థానిక కుటుంబం అంటే పత్ని కూతురు ఇంటి దగ్గర నివాసం ఉండే కుటుంబాలు. సో వీటికి ఎగ్జాంపుల్ కాశీలు, గారోలు, నాయర్లు. సో అలాగే ద్వంద్వ స్థానిక కుటుంబం, సో వీటికి అపిసియా తెగలు ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతాల్లో క్రింది వానిలో సరికాని జత ఏది? ఏ పరిణామ సిద్ధాంతం వెస్టర్న్ మార్క్, బి స్థైర్య వివాహ సిద్ధాంతం ప్లీజ్, సి పితృవంశీయ కుటుంబ సిద్ధాంతం హెన్రీ మెయిన్, డి మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతం గ్రిఫాల్డిస్ట్. సో ఆన్సర్ ఏ పరిణామ సిద్ధాంతం వెస్టర్న్ మార్క్ అనేది కరెక్ట్ కాదు. సో స్థైర్య వివాహ సిద్ధాంతాన్ని ప్లీజ్ చెప్పాడు, పితృవంశీయ కుటుంబ సిద్ధాంతాన్ని హెన్రీ మెయిన్ చెప్పాడు, మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతాన్ని గ్రిఫాల్డిస్ట్ చెప్పాడు. సో ఇవన్నీ కరెక్ట్. సో కరెక్ట్ కాంది ఏంటంటే పరిణామ సిద్ధాంతం వెస్టర్న్ మార్క్ చెప్పింది. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, కింది వానిలో ఏది కుటుంబం యొక్క లక్షణం కాదు? ఏ సాంఘిక నియంత్రణ, బి అధ్యయన కేంద్రం, సి శాశ్వతత్వ పరివర్తన, డి వివక్షాపూరిత వైఖరి. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సో వివక్షాపూరిత వైఖరి అనేది సో కుటుంబం యొక్క లక్షణం కాదు. సో మిగతావన్నీ సో కుటుంబం యొక్క లక్షణాలు, సాంఘికంగా నియంత్రణ జరగడం, అలాగే అధ్యయన కేంద్రం అనేది, అలాగే శాశ్వతత్వం, పరివర్తనం. సో ఈ మూడు సో కుటుంబం యొక్క లక్షణాలు. బట్ వివక్షాపూరిత వైఖరి అనేది సో కుటుంబం యొక్క లక్షణం కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్, సో క్రింది వానిలో సరికాని జత ఏది? ఏ పతి స్థానిక కుటుంబం వరాన్హో తెగ, పత్ని స్థానిక కుటుంబం కాశీలు. సో సి మాతుల స్థానిక కుటుంబం నాయర్స్, నూతన స్థానిక కుటుంబం సాధారణ భారతీయ సమాజం. సో రైట్ ఆన్సర్ ఈస్ డి. సో నూతన స్థానిక కుటుంబం అనేది సాధారణ భారతీయ సమాజంలో ఉండదు. సో పతి స్థానిక కుటుంబం వరాన్హోలో ఉంటుంది, పత్ని స్థానిక కుటుంబం కాశీలో ఉంటుంది, మాతుల స్థానిక కుటుంబం నాయర్స్లో ఉంటుంది. ఓకే, అలాగే హైదాలో కూడా ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ డి.
సో నూతన స్థానిక కుటుంబాలంటే నగరీకరణ పారిశ్రామికరణ వల్ల వివాహం తర్వాత ఉపాధి దొరికే ప్రాంతాల్లో స్థిరపడే కుటుంబాలు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, మాతృవంశీయ కుటుంబ వ్యవస్థ ఈ క్రింది ఏ తెగల్లో కనపడుతుంది? ఏ సంతాల్, బి కాశీ, సి గోండు, డి చెంచు. సో ఆన్సర్ ఈస్ బి కాశీ. సో కాశీలో మనకి మాతృవంశీయ కుటుంబ వ్యవస్థ కనపడుతుంది. సో దీన్ని పత్ని స్థానిక కుటుంబం అని కూడా అంటారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మైకేవర్ గ్రంథం పేరు ఏమిటి? ఏ సొసైటీ, బి సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా, సి సోషల్ స్ట్రక్చర్, డి ఏది కాదు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ సొసైటీ. సో మైకేవర్ రాసిన గ్రంథం ఏంటంటే సొసైటీ. సో నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఏ 1874, బి 1884, ఏ సి 1864, డి 1894. సో ఆన్సర్ సి 1864లో సో కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హిందూ దత్తత చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? ఏ 1955, బి 1956, సి 1957, డి 1960. సో ఆన్సర్ ఈస్ బి 1956లో హిందూ దత్తత చట్టం అనేది రూపొందించబడింది. ఓకే, సో ఈ ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.